ఓం నమ శివాయ. జై కొండదేవతాయ నమ, జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ, జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు. ఆగస్టు నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది. మరి ఈ వక్రగతి ప్రారంభము 2025 మరి 13వ తారీఖు 7వ నెల నుంచి 27వ తారీఖు 11వ నెల 25 వరకు ఈ 138 రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది. మరి ఇప్పుడు ఈ వక్రగతి ప్రారంభమైన కాడి నుంచి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి, ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితం. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అతి చిన్న వయసు నుంచి వీళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అంటే చేపకి పుట్టక ముందు నుంచే వాళ్ళకి ఈత అనేది నేర్చుకుంటుంది అన్నమాట చేప. మరి ఆ చేపకి గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకుంటుంది. కాబట్టి మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగుంటాయి. రేపు వాన వస్తుందంటే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటారు గొడుగు. అంటే ముందు జాగ్రత్త. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఏదో ఒక సమస్య, మనశ్శాంతి లేకపోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహాలలో కొన్ని చాలా ప్రమాదాలు కనబడుతున్నాయి. అధిక స్నేహం ప్రాణానికి మోసం. స్నేహం వల్ల కొన్ని ఇబ్బందులు, చికాకులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. స్నేహాన్ని తగ్గించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదము, వృద్ధులని అనగా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని గౌరవించి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వాళ్ళకి ఏ సహకారం చేయాలో ఆ హెల్పింగ్ చేసినట్లయితే వీళ్ళకి చాలా వరకు మంచిగా జరుగుతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి చదువు, విదేశాల ప్రయాణాలు చాలా ఉన్నాయి. మరి వీళ్ళకి అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు కొన్ని రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు. మరి అన్నదమ్ముల నుంచి లేనిపోయిన సిక్కులోకి ఇరక్కబోతున్నారు. భూమి విషయాలలో వీళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు ధనశక్తి ప్రాప్తి కనబడుతుంది. ధనశక్తి ప్రాప్తి అనగా వీళ్ళకి లంక బిందెలు అంటారు కదా, లంక బిందెలు అదృష్ట యోగం అనేది వీళ్ళకి దొరికే అదృష్ట యోగం అనేది కనబడుతుంది. మరి అతి దగ్గరలో వీళ్ళకి ఆ ధనశక్తుల పవర్ వల్ల వీళ్ళకి ఏదో ఒక దారి చూపించబోతున్నారు. ఆ దారిలో వీళ్ళు పోయినట్టుగైతే తప్పకుండా వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. వీళ్ళు అనుకున్నది పూర్తి అవుతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది. మరి వీళ్ళ జాతక జీవిత చక్రంలో చూసుకుంటే ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ చేయొద్దండి. ఏదైనా కానీ రేపు చేసే పని ఈ రోజు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. మరి ఇలా జాతక యోగంలో చూస్తే విదేశాల ప్రయాణాలు అద్భుతంగా కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేస్తున్న పని, అనుకునే పని అది చేతి కాడికి వచ్చి భంగం కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, కళ్యాణాల విషయాల్లో కొంత భంగం కావటం, కళ్యాణాలు కూడా వీళ్ళకి నమ్మిన వాళ్ళ వల్ల మోసాలు జరగటం,
ఇలాంటి సమస్యలు, ఇలాంటి సంఘటనలు చాలా 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 కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో ఈళ్ళు కొంచెం సతమతం అవుతున్నారు కాబట్టి, మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే, ఇప్పుడు మంచి రాజయోగం అనేది కొంచెం రాబోతుంది. ఈళ్ళు ఊహించని అదృష్టము ఒక స్త్రీ నుంచి ప్రారంభం అవుతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది కాబట్టి, ఈళ్ళు ఎక్కువగా ఈళ్ళు పూజించాల్సిన స్త్రీ మహాలక్ష్మిని పూజించాలి. అష్టలక్ష్మి. అష్టలక్ష్మిని వీళ్ళు పూజా బలం చేసినట్టుగైతే, వీళ్ళ ఇంట్లో అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఆ భగవంతుడు కృప వల్ల ఇలా అనుకున్న కార్యక్రమం తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమైనా తొందరపాటు అనేది వద్దు. ఏదైనా గాని మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలి గాని, మనకు తెలియని విషయాల గురించి మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇప్పుడు మీ మీద ఈ గ్రహ ప్రభావం వలన మీరు ఏ పూజలు చేసినా, ఏ మంత్రాలు చేసినా మీకు ఫలించవు. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ ఈ గ్రహ దశ వలన మీకు చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోతుంది కాబట్టి, మీరు చేయాల్సిన ఆ లక్ష్మీ పారార్థన చేసినట్టుగైతే తప్పకుండా అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. అందరూ మనవాళ్ళు కాదు. అన్న మనవాడైనా వదిన మందు కాదు. వదిన మందు కాదు. తమ్ముడు మనవాడైనా మరదలు మందు కాదు. అందువల్ల మట్టికి పోయినా మన మనిషి ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుగైతే మీ జీవితానికి, మీ ఆలోచనను బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి విజయాలు అనేది పొందబోతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మాకు సంప్రదించినట్టుగైతే, మీ ఇంట్లో ఏముంది? మీ ఒంట్లో ఏముంది? మీరు చేసే పనిలో ఏముంది? మరి మీరు పోయే రూట్ మంచిదేనా? కాదా? మరి ఆ రూట్‌లో పోతే మీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనేది కూడా మేము అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఈ వక్రగతి శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నారు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం గాని, ఏ కార్యక్రమం అయినా గాని, ఏ బిజినెస్‌లో అయినా గాని, ఏ వ్యాపారంలో అయినా గాని ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలములేసి, తమలపాకులు అంజనం వేసి, మీ గురించి మేము చూసి, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా చూసి, మీకు ఎలాంటి శాతబడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా, ఎలాంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో, ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి, పూజా బలం వేసి, తమలపాకులు అంజనం వేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.